ఫ్రెండ్స్, ది గోట్ లైఫ్ లేదా తెలుగులో ఆడు జీవితం సినిమా చూసిరు కదా. కొన్నేళ్ల క్రితం సౌదీలో ఇట్లా మోసాలు బాగా జరిగినాయట ఫ్రెండ్స్. సౌదీలో కంపెనీల పని అని లేకపోతే ఇళ్ళల్లో పని అని తీసుకొచ్చి ఇట్లా ఏడార్లో ఇడిచిపెట్టి మాకిలంగా పిచ్చుడు ఒంటెలంగా పిచ్చుడు, ఇక వాళ్ళకు సరైన తిండి పెట్టక ఏం పెట్టక ఇట్లా బయటనే వండుకొని చాలామంది చనిపోయారు. ఇంటికి కూడా తోలేదని కూడా మనకు చనిపోయిన వాళ్ళ మృతదేహాలను కూడా ఇంటికి పంపించలేదట, ఇక్కడనే ఏడాలో వారేసారట. అట్లా చాలా ఇన్సిడెంట్లు జరిగినాయట. కానీ మనకు తెలియదు, అందరు అనుకోగా వింటాం. కానీ ఎందుకైనా సరే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సౌదీ వచ్చే వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండరు, అన్ని విషయాలు తెలుసుకోర్రి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు కావచ్చు, కానీ ఎందుకైనా సరే జాగ్రత్తగా ఉంటే మంచిది కదా. ఇట్లా ఒంటెలను మాకెళ్ళను కాపించడానికి ఇట్లా ఏడార్లకు వచ్చి ఒక షెడ్ వేసుకుంటారు. షెడ్ వేసుకొని వాళ్ళు కొన్ని నెలల పాటు ఇక్కడనే ఉంటారు అన్నట్టు. ఇక ఇట్లను అటు ఇటు కొట్టుకుపోయి మేపుడు చేసుడు, వాళ్ళకి నీళ్ళు పెట్టుడు, అవి ఇట్ల కోసమనే మనోళ్ళని తెచ్చుకుంటారు. ఇక చూడు రూమ్లు ఎంత ఘోరంగా ఉన్నాయి అన్నది. ఈ రూమ్లలోనే ఉండాలి. ఈ రూమ్లలో కూడా మళ్ళీ మనోళ్ళని ఉంచరు. వాళ్ళు అరబుల్లో వాళ్ళే ఉంటారు. మనోళ్ళు ఎక్కడో బయటను వండుకోండు, లేకపోతే ఏదో మూలకు వండుకోండే ఉంటుంది పరిస్థితి. ఇది తిందామంటే తినేందుకు కూడా ఏం దొరకదు ఇక్కడ. మొత్తం ఏడారి, ఎటు చూసినా అంత ఏడారి తప్ప ఏమి ఉండదు. ఎందుకంటే మేము చూడ ఈ ఏడారిని పని చేస్తాం కదా ఫ్రెండ్స్, మాకు తెలిసి ఇక్కడ పరిస్థితులు ఎట్లుంటాయి అన్నది. ఇట్లాంటి రూమ్లలో వీళ్ళు కొన్ని నెలల పాటు ఇట్లనే ఉంటారు. ఏ పాము వచ్చేది తెలియదు, ఏం అయ్యేది తెలియదు. ఇక చెప్పుకుందామంటే చెప్పుకోరని బాధలు ఉంటాయి. రూమ్ చూడురు ఎట్లున్నదో అంతా. వర్షం పడ్డదంటే ఇక్కడ వర్షాలు పడాయి సాధారణంగా, కానీ పడ్డదంటే పరిస్థితి ఎట్లుంటుందో మనం ఊహించుకోవచ్చు. ఎటు పోదామన్నా పోరాదు, అంతా చూడు చెత్త చెదారం అంతా, ఎంత అంగడి. ఇక్కడ పక్క పంట మేము పని చేస్తున్నాం ఫ్రెండ్స్. వీళ్ళు రీసెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఎందుకైనా సరే ఫ్రెండ్స్, సౌదీ వచ్చే వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండరు, అనే విషయం తెలుసుకోరు.